హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము వేములవాడకు వెళ్ళామండి. ఇదే గుడి దగ్గరకు వెళ్ళే దారండి. ఇది వెళ్ళే దారిలో కొబ్బరికాయలు పువ్వులు తీసుకున్నాము. ఇక్కడి నుంచే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. మొక్కుకున్న వాళ్ళు ఈ కోడలను దేవుని గుడి చుట్టూ తిప్పుతారు. ఈ ఆర్చి దగ్గర శివుని విగ్రహం పెద్దగా ఉంటుంది. ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. అందరూ ఇక్కడ లైన్ కట్టారండి. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కరోనా సమయం నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు మినిమం రోజు ఒక 50 మంది యాచకులకు వేములవాడ పరిసరాల్లో చుట్టుపక్కల దేవాలయ పరిసరాల్లో ఉన్నటువంటి యాచకులకు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా ఏదన్నా ఫంక్షన్లలో మిగిలిన వాటి అన్నం పరబ్రహ్మ స్వరూపం, ప్రతి అన్నం మెతుకు మీద తినేవారి పేరు ఎవరికి బాగుంటుందో వారి పేరు రాసి ఉంటుందని కాలజ్ఞానం చెప్తుంది. అలాగే ఈరోజు ఒక ఫంక్షన్లో మిగిలినటువంటి ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం పరిసరాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఇది ఒకటే కాకుండా అన్నదానం ఒకటే కాకుండా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరైనా పెద్ద పిల్లల పెళ్లిళ్ళ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంతమంది ఒక్కసారి అటు కూడా ఒకసారి ఇంతమంది స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకు పాల్గొంటుంటారు. ధన్యవాదాలండి. మరి ఎందుకు ప్లేట్ ఎప్పుడు గుంజొద్దు. బాబు కూర్చో అట్లా 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 అరే అట్లా రామ్మా. ఇంతమంది వచ్చింది తీసినాక వీళ్ళకి తీసుకోవచ్చు. కాబట్టి అంత స్పీడ్ సైలెంట్ భయపడాలి. మేడం నవ్వుతుంది. మేడం నవ్వుతుంది. రెండు డజన్లు, డజన్నర. నాంపల్లి
అది